హాయ్ అండి. వెల్కమ్ టు సత్యచన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో మా వెజిటబుల్ గార్డెన్ చూసారు కదా! సో, దాని కంటిన్యూషన్ నెక్స్ట్ డే మేము వెజిటబుల్ హార్వెస్టింగ్ చేశాము. ఇక్కడ అత్తయ్య గారు, మావారు, దేవాంశ్ ఈళ్ళు ముగ్గురు కలిసి చిక్కుడుకాయలు ఫస్ట్ కొయ్యడం స్టార్ట్ చేశారు. ఇలా గుబురుగా ఉన్న చిక్కుడుకాయ పొదల్లోకి వెళ్ళేటప్పుడు మనం సౌండ్ చేసుకుంటా వెళ్ళాలండి. అలాగే పందిరి వేసి తీగ కడతారు కదా! అలా అయితే కొంచెం సేఫ్‌గానే ఉంటుంది. కొంచెం గుబురుగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం సౌండ్ చేసుకుంటా వెళ్తే అక్కడ ఏమైనా ఉంటే గనక అవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను వెజిటబుల్స్ కోయటానికి. దేవాంశ్ ఏమో వంకాయలు కోస్తున్నాడు. వాడికి రాపోయినా కానీ ఏదో ఒకటి ట్రై చేస్తాడు. ఆ పని చేయాలి, చేయాలి అన్నట్టుగా చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక చెట్టు టమాటోస్ బావున్నాయండి. నిన్న చూపించాను గదా! 2 ఉన్నాయని చెట్లు. ఇంకో చెట్టువేమో కోళ్ళని తినేసి పాడు చేసేశాయి. ఇక్కడ దేవాంశ్ గారు వంకాయలు కోస్తూ ఉన్నాడు. వాడికి రాదు. అయినా ఏదో ఒకటి చేయాలన్న తపననమాట. నేను వదిలేస్తాను. ఇలా అయితే బా నేర్చుకుంటారు గదా! మనం అదే హార్వెస్టింగ్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశామనుకోండి వాళ్ళ బుర్రకెక్కదు. ఇలా డైరెక్ట్‌గా చూస్తే వాళ్ళకొక ఐడియా అనేది ఫ్రేమ్ అవుతుంది. ఏది కొయ్యాలి? ఏది కొయ్యకూడదు? ఏ స్టేజ్‌లో కొయ్యాలి? చిన్నవి కొయ్యాలా? పెద్దవి కొయ్యాలా? అండ్ ఆ వెజిటబుల్స్ నేమ్స్ కూడా వాళ్ళకర్థమవుతాయి. అవి వాటి వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుస్తాయి. ఇవి ఫెర్టిలైజర్స్ వేసినవా? వేయనివా? కూడా అని వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది. సో, వాళ్ళు చేస్తాను అంటే కనుక మనం వదిలేయటమే బెస్ట్. దాని ద్వారా కూడా వాళ్ళు కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటారు. వీడియోలోకొచ్చేస్తే ఇక్కడ వంకాయలు దేవి నేను కోస్తున్నాము. కొంచెం చిన్నగా ఉన్నవి కూడా కోస్తున్నాము. ఎందుకంటే కోతులొచ్చేసి మళ్ళీ పాడు చేసేస్తాయి. అందుకని కొంచెం చిన్న సైజున్న వంకాయలను కూడా కోసి పెట్టేసుకొని ఉంచుతున్నాము. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న చిక్కుడుగాయలేమో మామయ్య గారు కోసి ఇచ్చేసారు ఆల్రెడీ. ఇక్కడ ఉన్న వంకాయలు, పచ్చిమిర్చి, టమాటోసు ఈ సైడ్ ఉన్న చిక్కుడుగాయలు మాత్రం మేము కోస్తున్నాము. ఇక్కడ టమాటోస్ కూడా బావున్నాయి. పచ్చివి కూడా కోసేసుకుంటున్నాం. తర్వాత ఎలాగో పండుతాయి కదా! అని చెప్పేసి, ఒక మాదిరిగా ఉన్న పచ్చియి కూడా కోసేసాము. నెక్స్ట్ పచ్చిమిర్చి. మార్నింగ్ పచ్చిమిర్చి కోసేసారు అత్తయ్య గారు. ఇంకా కొన్నుంటే మేమిప్పుడు కోసుకున్నాము. పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే వచ్చాయి. ఈళ్ళు ఎక్కువగానే వేశారు కానీ, మొత్తం పాడైపోయినాయి. పచ్చిమిర్చికైతే 4 చెట్లున్నాయి గానీ, అవి ఫుల్‌గా కాసాయి. మనం ఒక చెట్టేసినా దాన్ని హార్వెస్టింగ్ చేస్తే చాలా హ్యాపీనెస్ ఒస్తుంది. సో, ఎన్ని చెట్లేసామన్నది కాదు. అది వేసిన తర్వాత మనం హార్వెస్టింగ్ చేస్తాం గదా! అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ సొరకాయ చూసాం గదా! అవి కొంచెం పెద్దగా అయ్యాయి. మేము ఊరు తీసుకెళ్ళడానికి అంతగా ఏం పెద్దగా అవ్వలేదని చెప్పేసి ఏం కట్ చేయలేదు. ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకైతే అవి కట్ చేయకుండా వదిలేసాము. ఏవి పాడు చేయకుండా కొంచెం లోపలగా అయితే పెట్టాను నేను. అలా దాచిపెట్టుంచాను. ఫైనల్‌గా రిజల్ట్ ఇది. చిక్కుడుగాయ, టమాటోస్, పచ్చిమిర్చి, వంకాయలు. టమాటోస్ ఇంకా వచ్చాయి కానీ పాడైపోయినాయి. పచ్చిమిర్చి మార్నింగ్ అత్తయ్య గారు కోసేసి చట్నీ చేశారు కొన్ని. చిక్కుడుకాయలు చూసారా? అన్ని సీడ్స్ ఉంటాయన్నమాట. మనం చిక్కుడుకాయలు తినేదే సీడ్స్ కోసం నేనైతే. సో, సీడ్స్ చాలా బావున్నాయి. ఈ చిక్కుడుకాయలతోనే మనం నిల్వ పచ్చడి పెట్టుకున్నా చాలా బావుంటుంది. ఇది మా వెజిటబుల్ హార్వెస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్య జన్ను.